నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ విజయం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల సంబరాలు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్. ఆసుపత్రిలో 1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన. వ్యవసాయ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్. నారాయణపేట జిల్లా ఉట్కూరులో పత్తి రైతుల ఆందోళన. పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. రైట్గా డీటెయిల్స్ చూస్తే దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ దుమ్ము రేపింది. 23వ రౌండ్ పూర్తయ్యేసరికి 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ విజయం సాధించింది. మొదటి 10 రౌండ్స్ ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ తర్వాత క్రమంగా డల్ అయింది. ఆ తర్వాత చివరి రౌండ్లలో అనూహ్యంగా పుంజుకుని బీజేపీ విజయాన్ని నమోదు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్ కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్ రావు అన్నీ తానే వ్యవహరించినప్పటికీ ఓటర్లు రఘునందన్ వైపు మొగ్గు చూపారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి ఆసక్తి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎదురు లేదని భావించిన అధికార టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం షాక్ ఇచ్చింది. జోరుగా దూసుకుపోతున్న కారుకు బ్రేక్ వేసింది. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలైనప్పటి నుండి బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఇక మొదటి 10 రౌండ్లలో ఆధిక్యం చూపించిన బీజేపీ 11 నుండి 19 రౌండ్ల వరకు కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. తర్వాత 20వ రౌండ్ నుండి వరుసగా బీజేపీ ఆధిక్యం చూపించింది. మొత్తంగా బీజేపీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 1470 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. మన రాష్ట్రంలో ఆది నుంచి ఆసక్తికరంగా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించింది. అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితాల కంటే ఎక్కువ ఉత్కంఠను రేకెత్తించింది. దుబ్బాక ఉప ఎన్నికలతో గెలవడానికి గల కారణం ఏంటంటే అనైతిక అసాంఘిక శక్తులపైన భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. రఘునందన్ రావు గారి గెలుపుతోటి ప్రారంభమైన ఈ గెలుపు తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ముందుకు సాగేందుకు దీక్షగా ఈరోజు కార్యకర్తలు ముందుకు పోతా ఉన్నారు. ఈ గెలుపు భారతీయ జనతా పార్టీ ఒక గెలుపు కాదు, పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త గెలుపుగా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ సంబంధించిన అభ్యర్థి రఘునందన్ రావు అఖండ విజయం సాధించడం జరిగింది. అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా ధర్మం బీజేపీ వైపు ఉంది కాబట్టి బీజేపీ వైపు ప్రజలందరూ ఓట్లేసి ఈరోజు దుబ్బాకలో గెలిపి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో కూడా బీజేపీ విజయం సాధించింది. ఈరోజు ప్రజలందరూ బీజేపీకి వన్ సైడ్గా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పాల్పడ్డా కానీ దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ వైపే దుబ్బాక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం. దుబ్బాకలో విజయం మనం చూసాం. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, ప్రజా తీర్పు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది అని మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చెప్తా ఉన్నారు.
దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు మంత్రిగా వారి పెత్తనం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు వ్యతిరేకించారు. రేపు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గారి పెత్తనాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఖమ్మం కిల్లా పైన కాషాయ జెండా అన్నది ఎగరబోతుంది. దాన్ని త్వరలోనే మనం అందరం చూస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అక్కడ దుబ్బాక ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసెంబ్లీలో ఆసుపత్రిలో 1000 రూపాయల బిల్లు దాటవేస్తే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది. మిగిలిన శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని నేడు సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. చికిత్స అయినా కూడా 1000 దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే క్రమంలో అడుగులు ముందుకు వేస్తుంది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు కేవలం 1000 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే ఇది వెరీ ప్రిసైజ్ 1059 వచ్చేసరికి ఏ స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపే పరిస్థితి ఉండేది అని అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కు 680 కోట్లు. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ లో కూడా దాదాపుగా 10% కేసుల్లో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వస్తా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైతే మన దృష్టికి రావడం జరిగిందో వెంటనే అవి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు బహుశా దేశంలో ఎక్కడైనా జరుగుతా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పూర్తిగా ఉచితంగా వైద్యం చేయించి పంపుతా ఉన్న రాష్ట్రం మనదొకటి. పోస్ట్ కోవిడ్ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవరికి బాగోలేకపోయినా 104 ఫోన్ చేస్తే చాలు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి రామ్కి ఆధ్వర్యంలో నిర్మించిన 19.8 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి మల్లారెడ్డి, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి, శ్రీనివాస్, అలాగే కార్పొరేటర్లు, కోఆప్షన్ నెంబర్ తదితరులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా ఈ జవహర్ నగర్ ప్రాంతాన్ని ఒకనాడున్న పరిస్థితి నుంచి రేపటి రోజున బ్రహ్మాండంగా తీర్చిదిద్దడానికి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బ్రహ్మాండంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునికమైన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం చేసిన రామ్కీ సంస్థ చైర్మన్ గారు, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారు, గౌరవనీయులు రామ్కీ ఎన్విరో CEO గౌతమ్ రెడ్డి గారు, ఇంకా రామ్కీ యొక్క సిబ్బందికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక ప్రజాప్రతినిధులైన మా కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, పుర ప్రముఖులకి, జవహర్ నగర్ అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న మల్లారెడ్డి గారు ఒక మాట చెప్పినారు. జవహర్ నగర్ ప్రజల కష్టాల గురించి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పినారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్ నగరంలోని 1 కోటి మంది ప్రజలు కూడా జవహర్ నగర్ ప్రజలకి శాశ్వతంగా రుణపడి ఉంటారనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఇబ్బందుల మధ్యన మొత్తం హైదరాబాద్ నగరం యొక్క చెత్త మొత్తం ఇక్కడికి తెచ్చి ప్రతిరోజు దాదాపు 5 నుంచి 6 వేల టన్నుల చెత్త ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఒక డంపింగ్ యార్డు
ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు కొంత ఇబ్బంది అయినా, మరి చాలా ఇబ్బంది అయినా నిజానికి తట్టుకొని ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరానికే ఒక పెద్ద అండగా, పెద్ద దిక్కుగా జవహర్ నగర్ ప్రజలు ఉన్నారనే మాట నేను మళ్ళొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జవహర్ నగర్ ప్రజలకు, దమ్మాయిగూడ ప్రజలకు శాశ్వతంగా మీకు విముక్తి కల్పించడానికి, ఈ సమస్యను పరిష్కారం చేయడానికి చాలా దృఢ సంకల్పంతో, పట్టుదలతో మనం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ ఎంపీపీ వర్లపల్లి ప్రసాద్, ఎంపీడీఓ రమేష్, ఎంఆర్ఓ రవీందర్, చైర్మన్ రాజనరసింగారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు హనుమండ్ల రఘు తదితరులు పాల్గొన్నారు. రవిశంకర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి, రవిశంకర్ నగర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, జై జై తెలంగాణ. కాకముందు కళ్యాణ లక్ష్మి ఇస్తురా ఇయ్యపోదురు కదా, నువ్వు 2000 రూపాయల పెన్షన్ వస్తుడు అంతకుముందు ఇస్తురా ఇయ్యపోదురు. మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం కోసం తిరుగుతున్నప్పుడు ఈ యొక్క భాగ్యతండ, ములుగు జిల్లాలో భాగ్యతండాలో తన బిడ్డ పెళ్లి కొరకు ఒక 50,000 రూపాయలను అప్పు తీసుకొచ్చుకొని, నగలు, బట్టలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటే అర్ధరాత్రి ఆ గుడిసెకు నిప్పట్టుకొని ఆ గుడిసె కాలిపోయి దానిలో నగలు, పైసలు అన్నీ కాలిపోయినాయి. అది పేపర్లు వచ్చినాక దాన్ని కేసీఆర్ గారు చూసి ఆ భాగ్యతండ ములుగు జిల్లాకు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ 50,000 రూపాయల కట్నంగా ఆడబిడ్డకి ఇచ్చి మళ్ళీ ఆ లగ్గం మొత్తం చేసి బువ్వ కూరలు అన్ని తయారు చేసి ఆ లగ్గం అటెండ్ అయ్యి అందరికీ ఆ బిందులో పాల్గొని ముఖ్యమంత్రి గారు వచ్చారు. అమ్మాయికి లగ్గం చేసి సాగతోడటం, ఎందుకంటే ఇంకా చదువుకుంటే ఇంకా పెద్దగా బాగా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కట్నం బాగా ఇవ్వాల్సి వస్తుందని చిన్నప్పుడే లగ్గాలు చేసే పరిస్థితి. ఇప్పుడు చిన్నప్పుడే లగ్గాలు చేస్తున్నామా? చేస్తలేము. ఎందుకు చేస్తలేము? కళ్యాణ లక్ష్మి వస్తుంది. 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయికి మాత్రమే కళ్యాణ లక్ష్మి వస్తుంది కనుక 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయికి మాత్రమే మేము పెళ్లి చేస్తాను. ఇలా కళ్యాణ లక్ష్మి వస్తుంది. ఇక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కరోనా వైరస్ నుండి త్వరగా కోలుకోవాలని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రంగు సత్యనారాయణ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీధర్ బాబు కరోనా వైరస్ నుండి త్వరగా కోలుకోవాలని కమాన్పూర్ నుండి మంతని వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శిలారపు మల్లయ్య, ఆకుల ఓదెలు, ఎంపీటీసీ శెవ్వ శంకరయ్య, పెంచి కల్పేట్ ఉప సర్పంచ్ కుమార్, బూంపెల్లి రాజయ్య, వేముల పోసెట్టి, రాజురెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, మంతని శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు కోవిడ్-19 ప్రభావంతో కోవిడ్-19 పాజిటివ్గా రావడంతో వారి కానీ వారు సిబ్బందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈరోజు శ్రీ లక్ష్మీ ఆదివరహస్వామి దేవస్థానంలో మరి ఎమ్మెల్యే గారు తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో వచ్చి మరి రైతులు పడుతున్న ఇబ్బందులను, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వారు తొందరగా కోలుకొని మరి ప్రజాక్షేత్రంలోకి రావాలని మరి ఆదివరహస్వామిని మేము ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. శ్రీధర్ బాబు గారి మీద ఉన్న అభిమానంతో నిన్ననే మంతిని నియోజకవర్గానికి సంబంధించిన మా మైనార్టీ సోదరులు పీర్ పహాడ్ దర్గాకెళ్లి కాలినడకన యాత్ర ప్రారంభించి నిన్న యాత్రను పూర్తి చేసుకోవడం జరిగింది. మా మంతిని నియోజకవర్గానికి సంబంధించిన కమాన్పూర్ మండలం మా వడ్లకొండ మల్లేష్ అనే సోదరుడు, మా మిత్రుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త, నాయకుడు ఇవాళ మా శ్రీధర్ బాబు గారి కోసం
కమాన్పూర్ ఆదివరాజ స్వామి క్షేత్రం నుంచి మంతిని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించి మా సారు క్షేమంగా ఉండాలని పాదయాత్ర తలపెట్టినాడు. ఇందుకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మండల్ పార్టీ పక్షాన మేమంతా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్రను సకల కాంగ్రెస్ కార్యకర్తలందరూ అడుగడుగున విజయవంతం చేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతూ. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని బత్తులపల్లి గ్రామం అభివృద్ధి పదంలో ముందంజలో ఉందని గ్రామ సర్పంచ్ శీలం సత్యనారాయణ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో రైతులకు అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ సమస్యలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించిందని హర్షం వ్యక్తం చేశారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, అధికారులు, పాలకవర్గము ప్రజల సహకారంతో జిల్లాలోనే గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శీలం సత్యనారాయణ రెడ్డి, బత్తులపల్లి గ్రామ సర్పంచ్ని. 2019లో మేము ఎన్నికైన కాడి నుంచి కూడా మరి గ్రామంలో ఒక మండలంలోనే ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ అభివృద్ధికి, ప్రజల యొక్క బాగోగులకు కూడా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ముందుగా మా గ్రామంలో 2019లో 18 నుంచి కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం కావటం వల్ల మాకు కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఆ సమయంలో మరి గత ప్రభుత్వం వచ్చినప్పటి కాడి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 2019లో మాకు సబ్స్టేషన్ నిర్మాణం చేశారు. సుమారుగా గ్రామంలో 400 విద్యుత్ మోటార్లకే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం వారు ఏకైక రాష్ట్రంగా మరి మన దేశంలోనే 24 గంటలు ఇచ్చే కరెంటు వల్ల పూర్తిగా కల్లూరు మండలంలో మరి బోర్ల మీద ఆధారపడి ఉన్న గ్రామం ఏదైనా ఉందంటే అది ఒక బత్తులపల్లి గ్రామమే. ఆ సమస్య లేకుండా తీర్చేందుకు ముందుగా కేసీఆర్ గారికి, సండ్ర వెంకట వీరయ్య గారు శాసనసభ్యులు గారి ద్వారా ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే శానిటేషన్ విషయంలో కానీ కోవిడ్-19 దృష్ట్యా మరి ప్రభుత్వ అధికారులు కానీ కూడా స్పందించి మొన్న గ్రామంలో ఒక 4-5 పాజిటివ్ కేసులు ఎమ్మటే బయటపడుతుందని మన సమాచారం మేరకే మరి ప్రభుత్వ వైద్యులు కూడా స్పందించి ఎమ్మటే ఖమ్మం నుంచి మొబైల్ వ్యాన్ తెప్పించి సుమారుగా గ్రామంలోని 300 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని ఎంజీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి, రాజుల ఆసిరెడ్డి, వాకిటి శ్రీహరి, జెడ్పీటీసీ బాలకృష్ణ, ఎంపీటీసీ పరమేష్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తులసిరాజు, ప్రశాంత్ రెడ్డి, మొగిలి గంగాధర్ గౌడ్ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. जिंदाबाद 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 जय जय कांग्रेस जय जय कांग्रेस। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ధరలు పెంచే విధంగా రైతుల సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాచకొండ ప్రభాకర్, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ ప్రసాద్, కొత్తపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పొన్నం సత్యనారాయణ, గడ్డం శ్రీనివాస్, చిలుక హనుమంతరెడ్డి, ఎర్రం కవితా రెడ్డి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఫోన్ చేసి కొనమని చెప్తాను. నల్ల రకం వడ్లకు కూడా కొని ఏదో ఒక ధరను నిర్ణయించమని బ్రతిమలాడాల్సి వస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం కొంటేనే ఈ పరిస్థితి ఉన్నది. రేపు ప్రైవేటు వ్యక్తులు వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఇది మంచిగా లేదు, ఇది నాసి రకం. కనీస మద్దతు ధర కూడా ఉండదు. రైతును వదులుకునే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం గురి చేస్తూ ఒక డిక్టేటర్షిప్ లాగా సన్న రకం పంట వేయాలని చెప్పి ఈరోజు అదే రైతు సన్న రకం పంట వేస్తే ఆ రైతుకు గిట్టుబాటు ధర కల్పించవలసిన రాష్ట్ర ప్రభుత్వం కల్పించకుండా ఇబ్బంది గురి చేస్తున్న దృష్ట్యా వారికి కూడా గిట్టుబాటు ధర 2200 రూపాయలు సన్న రకానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు గవర్నర్ గారికి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయ్యా రైతులందరినీ ఇక్కడికి ఇచ్చేసి మీకు తెలియవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉన్నది కాబట్టి రైతులను ఏ రకంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది గురి చేస్తున్న ఒక 2 మాటలలో చెప్పదలుచుకున్నా. అయ్యా భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగానైతే వచ్చి ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశాన్ని వ్యాపార సంస్థగా చేస్తూ ఏ రకంగా దోపిడీ చేసిందో ఇక నగరంలోని హైదర్ నగర్ మున్సిపాలిటీ 123 డివిజన్లోని రోడ్డు సమస్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ఆ ప్రాంతంలో గతంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 7,75,00,000 నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయితే 6 నెలలు గడవక ముందే రోడ్డు గుంతలు ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలను పరిశీలించిన బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంక్షేమ పథకాల పేరుతో నిధులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వేణుగోపాల్ యాదవ్, కోటేశ్వరరావు, డివిజన్ జనరల్ సెక్రటరీ ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. వెలుగు చూపడం అనేది మాకెంతో గర్వకారణము. పైపెచ్చు టీఆర్ఎస్ గవర్నమెంట్ ని ఏ విధంగా అయితే చెడు కూడా ఆడుకుంటున్నాడో మా నాయకుడు అరుణ్ కుమార్ మీకు అందరికి తెలిసిందే. 7,75,00,000 కుంభకోణాన్ని వెంటనే బహిర్గతం చేసి దీనికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలని మా బీజేపీ నాయకుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. 60-60 420 KCR 60-60 120 KCR 420 60-60 120 KCR 420 ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. హైదర్ నగర్ దత్తత తీసుకున్న తర్వాత కేటీఆర్ మంత్రివర్యులు రాత్రి దొంగలాగా రోడ్లు వేసి ప్యాచ్ వర్కులు చేసి రోడ్డు నిర్మాణం అయిన తర్వాత కుక్కలు మరిగిన 6 నెలలకు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అసలు ఎవరయ్యా జాగిరని 7,70,00,000 1 కిలోమీటర్కి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పెద్ద బడ్జెట్. దీనికి వెనక కాంట్రాక్టులు ఎమ్మెల్యేల కార్పొరేటర్ల మరి దీంట్లో మంత్రివర్యులకు ఎంత వాటు ఉందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి హెచ్చరిస్తున్నాం. ఫస్ట్ 172 సర్వే నంబర్లో సెట్విన్ సొసైటీ కానీ ఐడిపిఎల్ సొసైటీ ప్లాట్ల పంచాయతీ తెలియకుండా వాళ్ళకి ఇంటిమేషన్ చేయకుండా రాత్రి కోవిడ్ టైంలో మరి గాంధీ గారు ఇక్కడ రోడ్ నిర్మించడం ఎవరి కోసం ఈ రోడ్ నిర్మించడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. దీని మీద ఖచ్చితంగా ఆర్టీ యాక్ట్ వేస్తాం. ఈ 7,70,00,000 ఎవరివి ఎక్కడికి వెళ్ళినాయి అని విచారణ కూడా చేయించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఇంజనీరింగ్ కూడా వెంటనే సస్పెండ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బేతి సంతోష్ కుమార్కు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అవార్డు అందుకున్నారు. కళాశాల అభివృద్ధి కృషి చేస్తున్న అధ్యాపకులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు పేరున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సొంత భవనం కోసం
జైల్ అనే సంస్థతో 4 కోట్ల నిధులు విడుదల చేసింది. కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ బేతి సంతోష్ కుమార్ ఎంతో కృషి చేశారు. దీంతో తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం అతనికి రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా అవార్డు అందించింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తారని ప్రిన్సిపాల్ బేతి సంతోష్ కుమార్ పేర్కొన్నారు. లక్ష్యం సమాజహితం తొర్రూరు డివిజన్ రిపోర్టర్ విజేందర్. ఈరోజు తొర్రూరు డివిజన్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు సంతోష్ సార్ గారితో మనం ఈరోజు V3 ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పదంలో నడుస్తూ విద్యార్థుల సంఖ్య పెంచి ఈరోజు ఉత్తమ అధ్యాపకులుగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుల ఎంపిక కావడం జరిగింది. ఇప్పుడు ఈ కళాశాలకు వచ్చి దాదాపుగా 8 సంవత్సరాలు అయింది. మీరు ఇక్కడ కళాశాలలో ఉన్నప్పుడు గతంలో ఏ విధంగా ఉండేది, సంఖ్య చాలా తక్కువగా ఉండేది, ఏ విధంగా పెంచారనేటటువంటి విషయంతో నేను వచ్చినప్పుడు కళాశాలలో దాదాపు 100 మంది స్టూడెంట్స్ వరకే ఉండేది. నేను వచ్చినాక స్ట్రెంత్ గణనీయంగా పెరిగింది. ఈరోజు దాదాపు 400 దాకా విద్యార్థుల సంఖ్య ఉంది. అదేవిధంగా నేను వచ్చినప్పుడు సాంప్రదాయ కోర్సులైన BA, BCom, BEdC మాత్రమే తెలుగు మీడియంలో ఉండేవి. నేను వచ్చినాక అన్ని ఇంగ్లీష్ మీడియం కోర్సులు, కంప్యూటర్ కోర్సులు, అదేవిధంగా MPCS, అదేవిధంగా వొకేషనల్ కోర్సు అయినటువంటి BSc డైరీ లాంటి కోర్సులు, నూతన కోర్సులను ప్రవేశపెట్టడం జరిగింది. మా గౌరవనీయ కమిషనర్ గారు కొత్త కోర్సులు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో కళాశాలలో ఈసారి బాగా స్ట్రెంత్ పెరగడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చినాక కాలేజీకి భవనం లేకపోవడం, సొంత భవనం లేకపోవడం అనేది గమనించాను. దానివల్ల విద్యార్థులు జాయిన్ కావట్లేదు అనేది అభిప్రాయానికి వచ్చినాక, చాలామందిని కలిసినాక కాలేజీకి భవన నిర్మాణం కోసం ల్యాండ్ అనేది చాలా అవసరం. సో దానికోసం ఏంటంటే కలెక్టర్ గారిని, మన గౌరవనీయ మినిస్టర్ గారిని, MRO గారిని అందరినీ కలిసి చివరికి 2.5 ఎకరాలు కళాశాల భవన నిర్మాణం కోసం సంపాదించడం జరిగింది. అదేవిధంగా భవనం నిర్మించాలి అంటే చాలా డబ్బులు కావాలి. సో అది వెంటనే గవర్నమెంట్ ద్వారా అవుతుంది, కానీ కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక CSR కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గేల్ కంపెనీ ప్రతినిధులను కలవడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి కాలేజీ భవన నిర్మాణం కోసం దాదాపు 4 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించి వాళ్ళు భవనాన్ని నిర్మాణం చేయిస్తున్నారు. వాళ్ళు దాదాపు భవన నిర్మాణం కూడా 2-3 మంత్స్లో పూర్తవుతుంది. అంటే కాలేజీకి సొంత బిల్డింగ్ అనేది 2-3 మంత్స్లో రాబోతుంది. చదువుతున్నటువంటి కాలేజీకి భవన నిర్మాణం కోసం కనుక వెంటనే వాళ్ళు స్పందించి 4 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ విషయంలో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా కమిషనర్ గారు కూడా ఆ గేల్ కంపెనీ మేనేజర్కు ఒక మంచి అప్రిషియేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. మద్దతు ధరకు పంట కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ విజయ కాటన్ మిల్ ఇండస్ట్రీ సమీపంలో నిరసనకు దిగారు. టోకెన్ పద్ధతిలో కొనుగోలు ప్రారంభించాలని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన CCI కంట్రోలర్ సుధాకర్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంట విక్రయాలు కొనసాగిస్తామని తెలిపారు. మాకు ఇక్కడ దగ్గర చూస్తే రాత్రి 9 గంటలకు వచ్చినాం. మేము ఇక్కడ ఒక 3 బండ్లు తీసుకొని వచ్చినాం. మేము ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు పంట చేసి 14-15 క్వింటాలు వేసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఎవరు రాత్రి 9 గంటల నుంచి ఇప్పటిదాకా 2 కావస్తుంది, కానీ మాకు ఇప్పటివరకు టోకన్ ఇవ్వలేదు. ఒక వాటర్ కానీ ఏమైనా సౌకర్యం కానీ మీకు ఏమైనా ఫెసిలిటీ కానీ ఏం కల్పించలేదు ఇక్కడ దగ్గర. మాకు ఇప్పటివరకు 2 అవుతుంది, కానీ మేము తిండి లేదు, తిప్పలేదు. ఒక 5 నిమిషాలు ముందు జరిగితే 1-2 గంటలు ఆపేస్తున్నారు బండి. జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న నవవధువు కిడ్నాప్ కలకలం రేపింది. పెంబట్ల కోనాపురం గ్రామంలో సొంత అన్నతో పాటు మరికొందరు యువతిని కిడ్నాప్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ గ్రామానికి చెందిన వేముల రాకేష్, సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపురం గ్రామానికి చెందిన అమ్మాయిని ఈ నెల 7న ప్రేమ వివాహం చేసుకున్నాడు. యువతి సోదరుడు అతని స్నేహితులతో కలిసి సోమవారం కిడ్నాప్ చేసినట్టుగా భర్త జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు.
చెప్పాల గ్రామానికి చెందిన యువతి అన్న స్నేహితుడైన అభిరామ్ అనే యువకుడు ఇంట్లో దాచి ఉంచగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరకట్న వేధింపు తాళలేక ఓ వివాహిత ధర్నాకు దిగిన ఘటన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ సూర్య హిల్స్ కాలనీలో చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం సూర్య హిల్స్ కాలనీకి చెందిన వ్యక్తితో అలివేలు అనే యువతికి వివాహమైంది. 2 సంవత్సరాల క్రితం యువతి భర్త అమెరికా వెళ్లాడని, దీంతో అత్తమామలు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నారని బాధితురాలు ఇంటి ఆవరణలో నిరసనకు దిగింది. తన భర్త నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని, అత్తమామలు ఇంట్లో తనను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆచూకీ తెలపాలని, తనకు న్యాయం చేయాలని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేపట్టారు. ఈ గొడవలలో కట్నం అంతా ముట్టింది అయితేనే ఉంది. ఇంతలో పాప కూడా ఆడపిల్ల పుట్టింది. ఇంకా కట్నం కావాలని కూడా వాళ్ళు అడిగేవారు, ఊకే సతాయించేవారు, ఇంట్లో బాగా టార్చర్ పెట్టేవారు. ఈయన 2016లో అమెరికా వెళ్తున్నానని వెళ్ళి ఇంకా 2018 నుంచి నాతోటి కాంటాక్ట్ లేదు సార్. తను ఇక మధ్యలో నేను తను వెళ్ళాక కూడా 2 ఇయర్స్ నేను ఇక్కడే ఉన్నా అత్తమామతోటి. ఉన్నాక నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, తను లేనిది ఎక్కడికి వెళ్తావు వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళిపో, నా అత్తమామ నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టేది సార్. తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోయి కొన్ని రోజులు వెయిట్ చేసిన. ఎక్కడికైనా కూడా నా భర్త నాకు ఫోన్ చేసి మాట్లాడడం లేదు. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్ళి. ఇప్పుడు సూర్య హిల్స్ కాలనీలో ఇప్పుడు 22 డివిజన్కి వస్తుంది కాబట్టి ఒక మహిళ గెలిచి ఒక మహిళకి అండగా ఉండాలని నిన్నటి నుంచి మేము పోరాడుతున్నాం. మొన్న కూడా మాట్లాడడానికి వచ్చారు, అత్తమామలు మాట్లాడడానికి వచ్చారు, మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వట్లేదు, చాలా రూడ్గా బిహేవ్ చేసి వెళ్ళిపోయారు. నిన్నంతా కూర్చున్నాము, వచ్చి అమ్మాయిని గెంటేసి లాక్ వేసేసుకున్నారు. కనీసం వాళ్ళు మనతో వచ్చి మాట్లాడితే కదా తెలుస్తా. అమ్మాయి ఏమో నా భర్తనే కావాలి, నేను నా ఇంట్లోనే ఉంటాను అంటుంది. అదే మేము అందుకనే కదా కేసు అంటే ఆల్రెడీ అమ్మాయి ఏం చేసిందంటే 498A కేసు వేసింది. ఇప్పుడు కేసు ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, నేను కేసు తీసేస్తేనే వచ్చి మాట్లాడతాం అంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ విజయం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల సంబరాలు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న కేటీఆర్. ఆసుపత్రిలో 1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభించిన సీఎం జగన్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కాంగ్రెస్ నేతలు ఆందోళన. వ్యవసాయ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్. నారాయణపేట జిల్లా ఉట్కూరులో పత్తి రైతుల ఆందోళన. పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.